అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ వచనం. నిజమే కదా, మన జీవితంలో ఎన్నోసార్లు ఆత్మీయ జీవితంలో కానీ, కుటుంబ సమస్య కానీ మనము అప్పుడప్పుడు బలహీనత పడతాం. ఆత్మీయంగా బలహీనుల అయిపోతాం మన కష్టం చూసి, శ్రమలు చూసి. కానీ అలాంటి సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తాడట. తన వాక్యం ద్వారా, తన మాటల ద్వారా మన వెన్నుండి మనల్ని ప్రోత్సహిస్తూ మనల్ని బలపరిచేవాడిగా ఉన్నాడు. నిజమే కదా, మన జీవితంలో ఎన్నోసార్లు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆత్మీయ స్థితిలో కానీ, శారీరకంగా కానీ మనము కృంగిపోయేవారిగా ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని బలపరుస్తాడట. ఇంత గొప్ప దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినందుకు దేవునికి వందనాలు కదా. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా మనము బలపడుతూ, మన దేవుని వాక్యం ద్వారా దేవుని స్వరము వింటూ, వాక్యము చదువుతూ మనము బలపడేవారిగా ఉండాలి. నీకు సహాయం చేయువాడని నేనే. అవును, ఎన్నోసార్లు ఈ లోక ప్రజలు కష్టం వచ్చినప్పుడు నేనున్నా, నీకు సహాయం చేస్తాను, ఎవరు మరచినా నేను మరవనని ఎన్నోసార్లు మాట ఇస్తారు. కానీ కొన్ని సమయంలో మనల్ని మర్చిపోతారు, మనకు సహాయం చేయడానికి ముందుకు రారు. కానీ మన దేవుడు అన్ని విషయంలో, మనకు వ్యాధులున్నా, బాధలున్నా, కష్టాలున్నా, అప్పులున్నా, శ్రమలున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడట. దేవుడు గొప్పవాడు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. నీ కొరకు, నా కొరకు ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని సహితము మన కొరకు అర్పించిండు. చివరి రక్త బొట్టు వరకు నీ కొరకు, నా కొరకు తన ప్రాణమును అర్పించిండు కదా. తన ప్రాణమునిచ్చిన వాడు మనకు సహాయం చేయడా? తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మనల్ని బలపరుస్తున్న దేవుడు మనతో ఉంటాడు. మనకు సహాయం చేసే దేవుడు మనతోనే ఉంటాడు. మనం ఒక నిర్ణయం కలిగి, ఒక తీర్మానం కలిగి, ఇక ముందైన మనుషుల వైపు కాకుండా మనము మన సహాయం చేసే దేవుని వైపు, మనల్ని బలపరిచే దేవుని వైపు చూస్తూ ముందుకెళ్ళే వారిగా ఉండాలి. ఎవరి వైపు కాదు, ఎవరి సహాయం చేస్తారని కాదు, కానీ మన దేవుని యందు విశ్వాసముతో ముందుకెళ్ళే వారిగా ఉండాలి. నన్ను బలపరుస్తానన్న దేవుడవు కదా ప్రభా, నాకు సహాయం చేస్తానన్న దేవుడవు కదా ప్రభా, నాకు సహాయం చేయి. ఈ కష్టం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది ప్రభా, నాకు సహాయం చేయవా. నేను బలహీనతల్లో ఉన్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను ప్రభా, నన్ను బలపరచు, ఆత్మీయంగా నన్ను లేవనెత్తు ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం అందించి మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపించే వారిగా ఉంటాడు. దేవుడు నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో తను ప్రాణం పెట్టిన దేవుడు. కాబట్టి మన ప్రతి సమస్యలో మనల్ని ముందుకు నడిపించే దేవుడుగా మన తోడు ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి ప్రార్థిద్దామా. ప్రభువా, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా, నేను నిన్ను బలపరుతున్నావు ప్రభా, నీకు సహాయం చేయువాడని నేనే అన్నావు కదా ప్రభా. ఎన్నోసార్లు మేము బలహీనతలమవుతున్నాం ప్రభా, ఆత్మీయంగా, శారీరకంగా ప్రభా. మేము ముందుకు ఎదగలేకపోతున్నాం ప్రభా. యేసయ్యా, నువ్వు మమ్మల్ని బలపరచండి. నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ ఆరాధన ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభా. స్తోత్రములు. మా సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ప్రభా మాకు సహాయం చేస్తానన్న దేవుడు ప్రభా. మా సహాయకుడవు నీవే ప్రభా. యేసయ్యా, నీకు స్తోత్రములు. అన్ని విషయంలో సహాయం అందించండి ప్రభా. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ బాధలతో ఉన్నారో ప్రభా, నీ సహాయం కోసం చూస్తున్నారు ప్రభా, వారికి నీ సహాయం అందించండి. బలహీనతలతో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు ఈ వాక్యమును వింటుండగా ప్రభా వారిని బలపరచండి, వారిని ప్రోత్సహించండి, వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభా. అప్పుల బాధల్లో, కుటుంబ సమస్యల్లో తండ్రి, ఆత్మీయ స్థితిలో పోరాడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి నీ సహాయం అందించండి ప్రభా. స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం వారి వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చండి, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చండి, వారి సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. ఈ వాక్యముతో వారితో మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభా. ఇక ముందైన వారి జీవితమును ప్రభా నీ చిత్తానుసారంగా నడిపించండి ప్రభా. నీ కృపతో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నాను ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతున్నందుకు దేవునికి వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడాలి, అనేక మంది ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా సరే కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి. ఈ వాక్యం వారిని కూడా బలపరుస్తుంది. నీతో మాట్లాడిన దేవుడు వారితో కూడా మాట్లాడతాడు. కాబట్టి తప్పకుండా ఈ వాక్యమును అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. అందరికీ వందనాలు.